హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డే ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను విత్ అడ్వాన్స్ ఇండికేటర్స్తో. అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే మనకి ఇవి రియల్ టైం ఇండికేటర్స్ కూడా అని చెప్పొచ్చు. ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. ఈక్విటీ అండ్ కరెన్సీ ఆర్ కమోడిటీ ఆర్ ఎనీ సెగ్మెంట్లో అయినా ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మనం ఇక్కడ చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ చూడబోతున్నాం. ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఎలా యూజ్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి గో చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద చూడబోతున్నాం ఫ్రెండ్స్. గో చార్టింగ్ అనేది ఒక చార్టింగ్ ప్లాట్ఫామ్ లైక్ ట్రేడింగ్ వ్యూ అని చెప్పొచ్చు, ఆర్ మన బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్లో. ఇక్కడ వచ్చేసరికి మనం గో చార్టింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే ఇక్కడ మనకు అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మనకి రియల్ టైం డేటాతో కూడిన అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందుకే మనం గో చార్టింగ్ యూజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. వీడియో డిస్క్రిప్షన్లో మీకు గో చార్టింగ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేయబడ్డది, మీకు ఒకసారి చూపెడతాను. ఫ్రీ అకౌంట్ లింక్ అనమాట. సో ఇక్కడ ఫ్రీ అకౌంట్ లింక్ ఉంది. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకు అకౌంట్ లేకపోతే. సో ఇక్కడ గో చార్టింగ్లో వచ్చేసరికి ఇప్పుడు మీకు అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పాను కదా. సో జనరల్గా వీళ్ళు 80% వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 20% అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది పెయిడ్ వర్షన్లో ఇస్తున్నారు. పెయిడ్ వర్షన్ అంటే మంత్లీ అరౌండ్ 500 to 800 రూపీస్ దాకా ఛార్జ్ తీసుకుంటున్నారు ఆ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడానికి. సో ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కలెక్షన్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనకి ఇక్కడ డేటా యూజ్ చేసుకొని ఇండికేటర్స్ తయారు చేయాలి కాబట్టి వాళ్ళు వచ్చేసరికి ఆ అమౌంట్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు నేను చూపెట్టబోయే ఇండికేటర్స్ కూడా మనకి అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు, ఆర్ పెయిడ్ ఇండికేటర్స్ కూడా అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను. సో నిఫ్టీ మీకు ఫస్ట్ వచ్చేసరికి ఇది నిఫ్టీ ప్లేన్ చార్ట్. సో 5 minutes చార్ట్. ఇది ఇలా చార్ట్ ఓపెన్ చేశాను. ఇది గో చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద అనమాట. నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ మీరు ఎనీ సెగ్మెంట్స్లో అయినా మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మెయిన్లీ చాలామంది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో డెరివేటివ్ సెగ్మెంట్స్లో ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారు. సో మనం ఇప్పుడు యూజ్ చేసే ఇండికేటర్స్ మీరు ఫ్యూచర్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ ట్రేడ్ చేసాం మెయిన్లీ డెరివేటివ్ సెగ్మెంట్కి బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు, ఆర్ కమోడిటీ సెగ్మెంట్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం యూజ్ చేయబోయే ఇండికేటర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇది ప్లేన్ చార్ట్, మనం నిఫ్టీ చార్ట్ ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. ఇక్కడ మనకి ఫస్ట్ వీళ్ళ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఎలా ఉంటాయో ఒకసారి మీకు చెప్తాను. ఫస్ట్ వీవ్యాప్ జనరల్గా దొరికే ఒక ఇండికేటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, వీవ్యాప్ అనే ఇండికేటర్. సో వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మీకు ఇది ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటుంది. బట్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మనకి కావాలంటే మనకి స్పాట్ చార్ట్లో ఇది వచ్చేసరికి నిఫ్టీ స్పాట్ చార్ట్ కాబట్టి ఇక్కడ మనకు వాల్యూమ్స్ అనేది ఉండదు. సో నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్స్లో మనం చూడాలి. సో దీంతో పాటు మనం ఇంకొక కొన్ని ఇండికేటర్స్ యాడ్ చేసుకున్న తర్వాత నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ ఓపెన్ చేద్దాం. ఇంకోటి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. సో మనకి గో చార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఇంకొక బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూమ్ ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ సెట్టింగ్ ఈ ఇండికేటర్ వచ్చేసరికి చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది, వాల్యూమ్, పీసీఆర్ఓ ఇలా మనకు ఒక ఇండికేటర్స్ చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇదేంటంటే లైవ్ మార్కెట్లో మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఆర్ వాల్యూమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి. మీరు వాల్యూమ్ అని సెట్ చేసుకుంటే వాల్యూమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్ లాజిక్ మనకి ఏంటంటే దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఈ గ్రీన్గా కనపడుతుంది కదా, కాల్ వాల్యూమ్స్ ఓపెన్ ఎక్కువ ఉన్నాయంటే, కాల్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయంటే క్లియర్లీ మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఇక్కడ ఇది ఉంది కదా మనకి రెడ్ కలర్, ఇటు సైడ్ వచ్చేసరికి పుట్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయంటే క్లియర్లీ మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. అందుకే మనకి ఈ జోన్లో చూడండి నిన్నటి మార్కెట్ అంతా ఫ్లాట్గా మూవ్ అయింది. బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ ఈక్వల్ రేంజ్లో మనకు ఫైట్ చేసినట్టు చూస్తున్నాం. సో కిందికి వస్తే ఈ ఏరియాలో, సో కాల్ వాల్యూమ్ కంటే ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకోవడానికి పడిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. సో ఇలా మనకి ఏంటంటే రెసిస్టెన్స్ జోన్ మార్కెట్ ఇక్కడ దాకా పెరిగింది, ఈ జోన్లో వచ్చేసరికి రెసిస్టెన్స్ తీసుకుంది. అంటే ఇక్కడ చూడండి ఇది పుట్ వాల్యూమ్ అంటే మార్కెట్ బయ్యర్స్, వీళ్ళు మార్కెట్ సెల్లర్స్. క్లియర్గా మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు మార్కెట్ బయర్స్ కంటే, అందుకే ఇక్కడ నుంచి పెరగలేదు. చూడండి ఈ జోన్లో మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు కంపేర్ టు మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు మార్కెట్ బయర్స్ కంటే.
అందుకే ఇక్కడ నుంచి పెరగలేదు, మళ్ళీ ఫాలో అయింది. సో ఇలా ఇది కాకుండా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అని సెట్ చేసుకున్నా మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది మీకు ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది ఆప్షన్స్ ట్రేడ్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి సో ఇలా దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ కూడా క్లియర్గా చూడండి, మార్కెట్ పెరిగింది. ఇక్కడ క్లియర్గా బయ్యర్ ఈ రెడ్గా కనపడుతున్న అనేది మార్కెట్ బయ్యర్స్ అనుకోండి, వీళ్ళు మార్కెట్ సెల్లర్స్ గ్రీన్. క్లియర్గా మనకి ఇక్కడ ఏంది రష్యన్ జోన్, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ జోన్లో పెరగలేదు, అక్కడి నుంచి అందుకే ఇక్కడ నుంచి ఫాలో అయింది. మళ్ళీ ఈ ఏరియాలో మార్కెట్ బయ్యర్స్ రెడ్ ఎక్కువ ఉంది, మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు, అందుకే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ట్రై చేసింది. ఇలా మనకి ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి వాల్యూమ్స్ కూడా చేంజ్ అవుతుంటాయి చూడండి ఫ్రెండ్స్, మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయి చేంజ్ అవుతున్నాయో దీన్ని బట్టి ఏంటంటే లైవ్ మార్కెట్లో ఒకవేళ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే బయర్స్ పెరుగుతున్నట్టు లైవ్లో మనకు తెలుస్తుంది. సేమ్ అదేవిధంగా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే మార్కెట్ సపోర్ట్ జోన్ పెరుగుతున్నట్టు ఆర్ ఇలా రెసిస్టెన్స్ జోన్ పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదొక అడ్వాన్స్ ఇండికేటర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ వీవ్యాప్ యాడ్ చేసాం. ఇంకొకటి వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఆర్డర్ ఫ్లోలోకి వెళ్ళి డెల్టా బార్స్ అనే ఇండికేటర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా డెల్టా బార్స్ అనేది కూడా ఫ్యూచర్స్లోనే చూపెడుతుంది, వాల్యూమ్స్ ఉంటేనే చూపెడుతుంది. అది నేను వచ్చేసరికి నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ చేస్తాను చార్ట్. సో నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. సో డెల్టా బార్స్ మీకు బై డిఫాల్ట్ ఎలా ఉంటుందంటే మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ ఎడిట్ చేసి రీసెట్ డిఫాల్ట్ కొడితే ఈ డెల్టా బార్స్ ఇండికేటర్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక అడ్వాన్స్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. అడ్వాన్స్ ఇండికేటర్ ఎలా అంటే మనకి ఇది ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో, ఇది 5 minutes టైం ఫ్రేమ్గా, ఈ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో బయ్యర్స్ టోటల్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా చెప్తుంది. ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది, ఇక్కడ క్లియర్గా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే క్లియర్ లైవ్ డేటాతో కూడిన, అంటే ఇక్కడ క్లియర్లీ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు, ఈ ఏరియాలో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు ఇది క్లియర్గా చెప్తుంది. సో దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటున్నాం, క్యాండిల్స్టిక్ లైన్ టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇంకోటి మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఎందుకంటే మనకు క్లియర్ ఇండికేషన్ పర్పస్, అంటే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు క్లియర్గా ఇది వీవ్యాప్ లైన్, వీవ్యాప్ లైన్ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఇది పాపులర్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. జనరల్గా వీవ్యాప్ అబౌవ్ ఉంటే మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్ ఉంటుందని, వీవ్యాప్ బిలో ఉంటే మార్కెట్ ట్రెండ్ డౌన్ సైడ్ ఉంటుందని ఇలా తెలుసుకోవడానికి. ఇక్కడ మనకి మార్కెట్ వీవ్యాప్ సింపుల్ ఎగ్జాంపుల్ లాస్ట్ వర్కింగ్ డే రోజు నిన్నటి మార్కెట్ గురించి చెప్తున్నాను. వీవ్యాప్ బిలో మార్కెట్ వెళ్తుంది చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా డెల్టా బార్స్ లైన్స్ అంటే 20 మూవింగ్ యావరేజ్, ఈ ఎల్లో లైన్ ఉంది కదా 20 మూవింగ్ యావరేజ్ బిలో వెళ్తుంది. అండ్ ఆల్సో సేమ్ ఇక్కడ ఈ ఏరియాలో చూడండి, ఇదే ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో ఒకసారి గమనిస్తే మనకి ఈ ఏరియాలో మార్కెట్ బయ్యర్స్, రెడ్ మార్కెట్ బయ్యర్స్ కదా, మార్కెట్ బయ్యర్స్ కంటే క్లియర్గా మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మార్కెట్ బయ్యర్స్ చూస్తే 2 million దాకా కనపడితే మార్కెట్ సెల్లర్స్ వచ్చేసరికి 10 million దాకా ఉన్నారు. అంటే క్లియర్లీ సెల్లర్స్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది, వీవ్యాప్ ఇండికేట్ చేస్తుంది. ఇది రియల్ టైం డేటా, ఇది కూడా రియల్ టైం డేటా. సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఇండికేటర్ రియల్ టైం డేటా, ఇవి వచ్చేసరికి మనకి జనరల్గా బయట దొరకవు, అందుకే నేను అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటున్నాను. ఇది రియల్ టైం డేటా, ఇది చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు అంటే మీకు కనపడదు, మీరు రియల్ టైంలో చెక్ చేసుకోండి, చేంజ్ అవుతుంటుంది. క్లియర్గా మనకి ఇండికేషన్ ఇక్కడ వీవ్యాప్ ఇచ్చింది, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇచ్చింది, డెల్టా బార్స్ కూడా ఇచ్చింది. ఇంకొక వీళ్ళది ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్ ఒకటి ఉంది. సో ఇవి వచ్చేసరికి మార్కెట్ ట్రెండ్ తెలుసుకోవడానికి, మార్కెట్ సైడ్ వేస్లో ఉందా ఆర్ మార్కెట్ అనేది కొద్దిగా వాలటైలిటీ ఉందా అనేది తెలుసుకోవడానికి ఇంకొక బెస్ట్ ఇండికేటర్ ఉంది ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర. థర్డ్ పార్టీ ఇండికేటర్స్ అనేది వెళ్ళి వెలాసిటీ మ్యాట్రిక్స్ అని ఉంటుంది. సో ఇది యాడ్ చేసుకుంటే ఇది ఏం చెప్తుందంటే మనకి మార్కెట్ సైడ్ వేస్లో ఉందా, మార్కెట్ వాలటైలిటీ ఉందా, అంటే వాల్యూమ్స్ అనేది ఒక్కసారి హెవీగా వాల్యూమ్స్ ఫామ్ అవుతాయి కదా, అది మనకు క్లియర్గా చూపెడుతుంది. ఇక్కడ మీకు చూడండి క్లియర్గా ఇక్కడ ఇదంతా ఫ్లాట్గా ఉంది మార్కెట్, మీరు గమనిస్తే ఇక్కడ ఫ్లాట్గా ఉంది. ఒక్కసారి ఇక్కడ వీవ్యాప్ బిలో మార్కెట్ వెళ్ళింది, సెల్లర్స్ ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, డెల్టా ఇచ్చింది. బట్ మార్కెట్ ఇట్లా సైడ్ వేస్లో ఉందా ఆరు క్లియర్లీ ట్రెండింగ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఆర్ అప్ ట్రెండింగ్ ఉందా తెలుసుకోవడానికి వెలాసిటీ ఇండికేటర్ మనకు చూపెడుతుంది. ఇక్కడ చూడండి ఈ ఏరియాలో కూడా క్లియర్గా మనకి
చూడండి ఇక్కడ వెలాసిటీ వాల్యూమ్ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇది ఒక నార్మల్ రేంజ్. ఈ రేంజ్ అనేది నార్మల్ రేంజ్ అంటే మనకి ఇక్కడ మార్కెట్ అంతా సైడ్ వేస్ ఉంది. ఒక్కసారి ఇక్కడ వాల్యూమ్స్ పెరిగాయి చూడండి, ఒక్కసారి ఇక్కడ క్యాండిల్స్ ఒక్కసారి పెరిగేసరికి వాలటైలిటీ ఒక్కసారి, వెలాసిటీ ఒక్కసారి ఇంక్రీజ్ అయింది. అక్కడనే అదేవిధంగా ఇక్కడ చూడండి ఒక్కసారి మార్కెట్ ఫాల్ అయింది, డెల్టా బార్ కూడా బిలో ఉంది. అంటే ఇది ఏంటంటే మార్కెట్లో పొజిషన్, మార్కెట్ వాలటైలిటీ ఎలా ఉంది, సైడ్ వేస్లో ఉందా అంటే ఫ్లాట్గా మూవ్ అయితేనేమో ఇట్లుంటుంది. ఒకవేళ ఫ్లక్చుయేషన్స్ హెవీ మూమెంట్ ఉందంటే, హెవీ మూమెంట్ ఉందంటే ఇలా మనకి ఈ వెలాసిటీ ఇండికేటర్స్తో కూడా తెలుసుకోవచ్చు. ఈ ఏరియాలో కూడా చూడండి ఈ వెలాసిటీ ఇండికేటర్స్తో క్లియర్గా ఇక్కడ కూడా మూమెంట్ ఇలా ఉంది. సేమ్ ఇంకా మీకు ఇక్కడ చూపెడతాను. ఈ ఏరియాలో కూడా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, వీవ్యాప్ అబోవ్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఈ జోన్లో క్లియర్గా మార్కెట్ బయర్స్, రెడ్ అనేది మార్కెట్ బయర్స్, మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉంది. వీవ్యాప్ కంటే మార్కెట్ అబోవ్ ఉంది. అండ్ ఆల్సో 20 మూవింగ్ యావరేజ్ కంటే మనకు డెల్టా బార్స్ లైన్, అంటే ఇది వచ్చేసరికి బ్లూ లైన్ ఉంది కదా, డెల్టా బార్స్ లైన్ అంటారు, దీనికంటే అబోవ్ ఉంది. ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెలాసిటీ బార్ కూడా క్లియర్గా తెలుస్తుంది. మార్కెట్ ఫ్లాట్ మూమెంట్ నుంచి, ఇదంతా ఫ్లాట్ మూమెంట్ నుంచి ఒక్కసారి రైజింగ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఒక్కసారి రైజింగ్ అయింది, ఒక్కసారి చూడండి ఇలా. సో ఈ వెలాసిటీ అనేది మార్కెట్ ఏ ట్రెండింగ్లో ఉందా లేదా అని ఈ వెలాసిటీ బార్స్తో తెలుసుకోవచ్చు అనమాట. మార్కెట్ ట్రెండింగ్, ఏ ట్రెండ్ అయినా ఉండొచ్చు, ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఇలా మనకి వెలాసిటీ అనేది ఒక్కసారి ఇంక్రీజ్ అవుతుంటుంది. మనకు జనరల్గా ఫ్లాట్ మూమెంట్ నుంచి ఒక్కసారి మూమెంట్ ఉన్నట్టు ఇలా చూపెడుతుంది. ఇక్కడైనా చూసుకోవచ్చు, ఈ ఏరియాలో కూడా చూడండి. సో ఈ ఏరియాలో కూడా చూడండి మనకు వీవ్యాప్ అబోవ్ మార్కెట్ వెళ్ళింది. ఒక్కసారి మనకు వెలాసిటీ ఇండికేటర్ చూడండి ఫ్లాట్గా మూవ్ అయింది, ఇది ఫ్లాట్గా మూవ్ అయింది కదా, ఫ్లాట్గా మూవ్ అయింది, ఒక్కసారి మూవ్ అయింది ఇక్కడ నుంచి మార్కెట్, వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. వీవ్యాప్ కంటే మార్కెట్ ఒక్కసారి మార్కెట్ చూడు ఇక్కడ నుంచి 22,000 అరౌండ్. సో ఒక్కసారి మార్కెట్ మూవ్మెంట్ ఎలా అయింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వీవ్యాప్ కంటే దీనికంటే అబోవ్ ఉంది. సో ఇది చూశారుగా ఫ్రెండ్స్ అడ్వాన్స్ ఇండికేటర్స్. మనం ఇక్కడ 3 అడ్వాన్స్ వీవ్యాప్ అనేది జనరల్గా ఎక్కడైనా దొరుకుతుంది ఈ వీవ్యాప్ ఇండికేటర్ అనేది. బట్ మనం ఇక్కడ యూజ్ చేసిన అడ్వాన్స్ ఇండికేటర్స్ ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఒకటి, డెల్టా బార్స్ ఇండికేటర్ ఒకటి, అండ్ ఆల్సో ఇది వెలాసిటీ బార్. సో మనకి వెలాసిటీ బార్ అనేది ఏంటంటే క్లియర్గా మార్కెట్లో మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ ఉందా, సైడ్ వేస్ మార్కెట్లో మనకి మార్కెట్ మూవ్మెంట్ ఉండదు కాబట్టి అక్కడ ట్రేడ్ చేసినా వేస్ట్. సో మనకి ఏం కావాలి, ట్రెండింగ్ మార్కెట్, అప్ ట్రెండ్ అయినా డౌన్ ట్రెండ్ అయినా ట్రెండింగ్ మార్కెట్ ఉందా లేదా అనేది వెలాసిటీ బార్స్లో తెలుసుకోవచ్చు. సో ఈ ఫ్రెండ్స్ అడ్వాన్స్ ఇండికేటర్స్ చూశారు కదా. సో ఇవి వచ్చేసరికి మనకి గో చాటింగ్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ చూపెట్టాను కదా, ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ మా రిఫరల్ త్రూ ఓపెన్ చేసుకున్నందుకు కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. బట్ వీటికి వచ్చేసరికి అరౌండ్ 500 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్. అండ్ ఆల్సో గో చాటింగ్ వాళ్ళు ఇంకేం ప్రొవైడ్ చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ మీరు పేపర్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు జనరల్గా కొందరు అడుగుతారు కదా పేపర్ ట్రేడింగ్కి ఏదైనా అప్లికేషన్ ఉందా అని, సేమ్ రియల్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ లాగానే పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సో మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఈ ఏరియాలో బై సిగ్నల్ క్లియర్గా ఇచ్చింది. నేను బై తీసుకోవాలనుకుంటున్నాను, టెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ అంతే గో చాటింగ్ అని సెలెక్ట్ చేసుకొని రైట్ బై, డైరెక్ట్ బై కొడితే డైరెక్ట్ రియల్ ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుందో అలా అవుతుంది అనమాట. ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి మనకి ఎర్రర్ అని చూపెడుతుంది. సో రియల్ టైం ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో అలా అవుతుంది. మనకి తీసుకోగానే ఇక్కడ మనకి లెడ్జర్లో ఇక్కడ చూపెడుతుంది పొజిషన్స్ చూసుకోవచ్చు, ఆ లైవ్లో కూడా ఇక్కడ చూపెడుతుంది. పేపర్ ట్రేడింగ్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రెండ్స్, అది కూడా ఉంటుంది, మీకు ఆప్షన్ కూడా ఉంటుంది గో చాటింగ్లో. సో గో చాటింగ్లు ఇవే కాదు, ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి మనకు బెస్ట్ యూస్ఫుల్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ఈ ఇండికేటర్స్ ఎనఫ్ ఫ్రెండ్స్ డే ట్రేడింగ్ కోసం. మీకు ఇప్పుడు చూపెట్టిన ఇండికేటర్స్ ఎనఫ్, ఎందుకంటే వీవ్యాప్ అనేది చాలా బెస్ట్ ఇండికేటర్, ఇది జనరల్గా కామన్. బట్ ఈ లైవ్ ఇండికేటర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది ఇంకా బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. సో ఇది సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 minute 3 minutes మీరు చూసుకొని మార్కెట్ ట్రెండ్ చూసుకోండి. మీరు ఎక్కడైనా యూజ్ చేస్తూ 1 minute కూడా యూజ్ చేస్తూ 1 minute కూడా చూడండి. ఈ ఏరియాలో ఇక్కడ కూడా డెల్టా బార్స్, ఇక్కడ కూడా వెలాసిటీ బార్స్, మీరు 1 minute దేంట్లో అయినా మీరు యూజ్ చేయవచ్చు. బేస్డ్ ఆన్ ఈ వెలాసిటీ మీద మనకి క్లియర్గా తెలుసుకోవచ్చు. 5 minutes యూజ్ చేసుకుంటే బెస్ట్ ఏంటంటే క్లియర్ మార్కెట్ మూమెంట్ తెలుస్తుంది.
మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ప్రాక్టీస్ చేయండి ఎనీ టైం ఫ్రేమ్లో అయినా. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇది మాన్యువల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనమాట. మేము ఫ్రీ ట్రేడ్ట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఇవి వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఇక్కడ ఇవి వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇవి కూడా అడ్వాన్స్ ఇండికేటర్స్తో కూడిన ఆల్గో ట్రేడింగ్. అంటే ట్రేడ్ట్రాన్ అనేది ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు, ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ట్రేడ్ట్రాన్లో ఫ్రీగా క్రియేట్ చేసిన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, మిగతా 8 వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్. ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఇవి కూడా పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు మనకి ట్రేడ్ట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని రోజులైనా 1 or 2 months పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ పేపర్ ట్రేడింగ్ చేస్తూ మీకంటూ పర్ఫెక్షన్ అనిపిస్తే రియల్ ట్రేడ్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఏంజెల్ ఆర్ ఫైర్స్ ఆర్ ఎల్ఐఎస్బిలో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ట్రేడ్ట్రాన్ నుంచి మంత్లీ 14% ఫీ ఉంటుంది. ఆ ఫీ లేకుండా ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఆఫర్ చేయబడుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ. అడ్వాన్స్ ఇండికేటర్స్తో బై సెల్ సిగ్నల్ చూశారు కదా, క్లియర్గా ఇండికేషన్ ఎలా ఇస్తుందో. మీరు బ్యాక్ టెస్ట్ ఎంతైనా చేసుకోండి. మీకు ఇది ఇక్కడ మనం 3 ఇండికేటర్స్ యూజ్ చేసాం ఫ్రెండ్స్. ఇదొక ఇండికేటర్ లైవ్ డేటా, ఇదొక ఇండికేటర్ లైవ్ డేటా, ఇది కూడా ఒక ఇండికేటర్ లైవ్ డేటా. సో ఇవనేది గోచార్టింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. నాకు తెలిసి చాలామంది ఇండికేటర్స్ గురించి ఐడియా ఉంటుంటుంది. గోచార్టింగ్ ప్లాట్ఫామ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది. బట్ ఇవి వచ్చేసరికి నాకు తెలిసి 80 to 90% ఐడియా ఉండదు ఫ్రెండ్స్. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఈ స్ట్రాటజీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటే నమ్మకం వస్తే రియల్ ట్రేడ్లో చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మీరు పేపర్ ట్రేడ్ కాకుండా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసే బ్రోకర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 5 years వీళ్ళు టైఅప్ అయ్యారు అనమాట. వీళ్ళతోటి ఏంజెల్ వన్, అప్స్టాక్, జీరోదా, ఫైన్ వర్సా వీళ్ళందరూ వీళ్ళతో టైఅప్ అయ్యారు. సో మీకు ఒకవేళ 5 years అకౌంట్ ఉంటే డైరెక్ట్ 5 years అని క్లిక్ చేసి మీ బ్రోకర్ అకౌంట్ ఇక్కడ కనెక్ట్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ నుంచి బై చేయొచ్చు అనమాట. మీ బ్రోకర్ అకౌంట్ లాగిన్ కాకుండా ఇక్కడ సిగ్నల్ ఇవ్వగానే ఇక్కడ నుంచి బై చేయొచ్చు. ఇక్కడ సేల్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట ట్రేడ్స్. అలాంటి ఫెసిలిటీ కూడా ఉన్నాయి. స్పెసిఫిక్ ఈ బ్రోకర్స్ ఇక్కడ మీకు చూపెట్టిన బ్రోకర్స్ అనమాట. వీళ్ళందరూ వీళ్ళతో టైఅప్ అయ్యారు. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక మంచి అడ్వాన్స్ ఇండికేటర్స్తో మనకి గోచార్టింగ్ ప్లాట్ఫామ్ చాలా మల్టిపుల్ అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎనాలిసిస్, ఫ్లో, మల్టీ టాస్కింగ్ ఇలాంటి ఇండికేటర్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 1 వీడియోలో చెప్పలేం, చాలా ఉంటాయి. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటి గురించి ఇంకా డీటెయిల్గా మీకు చూపెడతాను ఫ్యూచర్స్లో. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద చెప్పాను ఆల్రెడీ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇవ్వబడ్డాయి. ఒకవేళ మీకు ట్రేడ్ట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ స్ట్రాటజీ వీడియో మీకోసం. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.